నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితుల్ని ఆయన పరామర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. మేము ఎల్జీ పాలిమర్స్లో ఒక సంఘటన జరిగితే ప్రభుత్వం అప్పటికప్పటికి స్పందించి ₹1,00,00,000 బాధిత కుటుంబాలకు పరిహారం అందించాం. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ₹1,00,00,000 వాళ్ళకి బాధితులకు పరిహారం అందించాలి. ఒకవేళ మీరు అందించకపోతే రేపు మా ప్రభుత్వం వస్తే మళ్ళీ మేము ఆ ₹1,00,00,000 మేము నెల రోజుల్లో ఇస్తాము అని చెప్పాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలకు విశ్వసనీయత ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైనా తప్పిదాలు జరిగి ప్రమాదశాస్తు మరణించినట్లయితే ₹1,00,00,000 ప్రతి బాధితులకు ఆయన ఎక్స్గ్రేషియాగా ప్రకటించాడా అనేటువంటి అంశం మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. కానీ ఒక్క ఎల్జీ పాలిమర్స్కు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఎందుకు ప్రకటించాడు అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలుసు, మే 7, 2020న ఎల్జీ పాలిమర్స్ నుంచి ఒక విషవాయువు లీక్ అవడంతో దాన్ని పీల్చినటువంటి బాధితులు దాదాపు 14 మంది దీనిపైన మృతి చెందడం జరిగింది. దీని మీద ప్రభుత్వం అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్ట్గా విశాఖకు రావటం, విశాఖకు వచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చి బాధితులను చూసిన తర్వాత మేము బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఒక ₹1,00,00,000 వరకు ఎక్స్గ్రేషియా ఇస్తున్నామని చెప్పారు. ఇక దెబ్బతిన్న వాళ్ళకి 50,000, 50 లక్షలు, ఇంకా తక్కువ వాళ్ళకి 25 లక్షలు అట్లా అని చెప్పేసి ఆయన అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మెరుగైనటువంటి వైద్యం అందిస్తానని చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్కదానికి ఎల్జీ పాలిమర్స్ ఒక్కదానికే ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఆ తర్వాత చాలా జరిగినటువంటి సంబంధాలు లేనటువంటి విషయాలలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎక్స్గ్రేషియా ఎందుకు ప్రకటించలేకపోయాడు అనేటువంటి దాని గురించి మనం తీసుకుంటే, మీకు ఇందులో పరవాడలోనే నేను చెప్పే ప్రతి ఐటెం మీరు యూట్యూబ్లో కొట్టుకొని చూడండి. నేను ఏదో ఒక తప్పుడుగా మీ ముందు నేను తీసుకొచ్చి నేను చెప్పట్లేదు, ఇది వాస్తవ విషయాలు. పరవాడలోనే లారస్ ల్యాబ్ అని చెప్పేసి ఇక్కడ దాదాపుగా బాయిలర్స్ని, అంటే ఈ యొక్క కెమికల్స్ ల్యాబ్స్లో వచ్చినటువంటి బాయిలర్ పేలిపోవడంతో మంటలు వ్యాపించి దాదాపుగా ఇందులో 5గురు చనిపోయారు. దీని మీద అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం జరిగింది 28 డిసెంబర్ 2022న. అప్పుడు ఈ 5గురికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఎక్స్గ్రేషియా ప్రకటించిందో తెలుసా? ₹25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మరి అదేంటి, ఎల్జీ పాలిమర్లో ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇక్కడ 25 లక్షలు మాత్రమే ఎందుకు ఎక్స్గ్రేషియా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళు కూడా మనుషులే కదా. నువ్వు మొదటి ప్రభుత్వంలో ₹1,00,00,000 ఇచ్చినప్పుడు ₹1,00,00,000 వీళ్ళకి కూడా ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? అదేంటి తేడా ఏంటి అనేటువంటిది మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. అంతేకాకుండా కాకినాడ జిల్లాలోనే పెద్దాపురంలో అంబటి సుబ్బన్న అనేటువంటి ఆయిల్ కంపెనీ, నేను చెప్పింది ప్రతిదీ మీరు యూట్యూబ్లో కొట్టుకోండి. ఇందులో ఆయిల్ ట్యాంకర్ క్లీన్ చేస్తా, ఆ ట్యాంకర్ క్లీన్ చేసే క్రమంలో ఆ ఆయిల్, అంటే ఆయిల్ ఏంటంటే ఒక జారేటట్లుగా ఉంటుంది కాబట్టి ఆ క్లీన్ చేసే క్రమంలో వాళ్ళు ఒక్కసారిగా ట్యాంకర్లో పడిపోయారు. ఆ ట్యాంకర్లో పడిపోవడంతో ఆయిల్ అడుగునున్నటువంటి మడ్డిలో వీళ్ళు కూరుకుపోయారు. ఒకసారిగా వీళ్ళకి ఊపిరి ఆడకపోవడంతో దాదాపుగా ఇందులో 7గురు చనిపోయారు. 7గురు పాపం వాళ్ళ యొక్క బాడీ అవయవాలన్నిటిలో కూడా ఆ యొక్క ఆయిల్ శాంపిల్స్ మాత్రమే వాళ్ళలో ఉండిపోయిందంటే వాళ్ళు ఎంత మానసికమైనటువంటి క్షోభపడి ఉంటారో చెప్పాలి. అయితే ఇక్కడ బాధితులకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎక్స్గ్రేషియా ఎంతో తెలుసా అండి? ₹50,000. ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు స్లీపర్లుగా పనిచేసే వాళ్ళు ఆ ట్యాంకర్ క్లీన్ చేయడానికి అందులోకి వెళ్ళి చనిపోతే బాధిత కుటుంబాలకి ₹50,000 ప్రభుత్వం సాపన్న హస్తం కింద అందించింది. ₹1,00,00,000, 25 లక్షలు, 50,000 అంటే ఎస్సీ ఎస్టీలు ఇవి వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు ప్రాణాలు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? అయితే సరే, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిందా అదేదైనా వ్యక్తిగతంగా ఉందని చెప్తే, ఇక్కడ దీన్ని సూపరింటెండెంట్గా ఉన్నటువంటి వాసు, అంటే మేనేజర్గా ఉన్నటువంటి వాసు మీద ఎలాంటి కేసులు కట్టారో తెలుసా? 7గురు దుర్మార్గంగా అత్యంత పాశవికంగా చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాడు. దీని మీద అప్పుడు ఎస్సీ ఎస్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వాళ్ళు ప్రొటెక్షన్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారా అని చెప్పేసి అడిగితే అప్పుడు
అప్పటికి కూడా ప్రభుత్వం కదిలి రాకపోతే వాళ్ళ నిరసన దీక్షలు చేస్తే ముక్కుబడిగా దీక్షలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. కనీసం వీళ్ళకి 50,000 రూపాయలు మాత్రమే ప్రభుత్వం నుంచి అపన్న హస్తం అందించింది. ఇక జిఎంఎఫ్సి బాయిలర్లో ఈ యొక్క ఎల్లాస్లో బాయిలర్ పేడి ఒక పర్సన్ చచ్చిపోయాడు. దీనికి ప్రభుత్వం నుంచి కానీ అసలు ఎటువంటి కాంపన్సేషన్ రాలా. అలాగే కబిజిత్ ఫెర్రీ ఎల్లోస్లో వీళ్ళు కూడా బాయిలర్ రీక్లెట్ పేరి ఒక వ్యక్తి చనిపోయాడు. అలాగే ఆంజనేయ ఎల్లాస్ బాయిలర్లో విస్ఫోటనం జరిగి 2 చనిపోయారు, 8 మంది గాయపడ్డారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చింది. గాయపడిన వాళ్ళకి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చింది. ఇది కూడా జగన్ ప్రభుత్వంలో జరిగింది. ఇక బ్రాండెక్స్ సెజ్ గ్యాస్ లీకేజ్ అయింది. ఇది 3 జనవరి 2020 లీకేజ్ అయింది. దాదాపుగా 539 మంది మహిళలు, ఓన్లీ మహిళలు మాత్రమే ఈ కంపెనీలో పనిచేస్తుంటే 200 అంటే దాదాపు 50% మహిళలు ఈ గ్యాస్ ఎఫెక్ట్కి వీళ్ళు ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందించినా, కంపెనీ మీద ఎటువంటి చర్యలు చేపట్ల. ఇవన్నీ ప్రమాదశాస్త్రమైనటువంటి సంఘటనలు. ఇవి కాకుండా ఇంకా చాలా జరిగాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఒక్క ఎల్పిజి అంటే ఎల్జీ పాలిమర్స్కి మాత్రమే జగన్మోహన్ రెడ్డికి ₹1 కోటి ఇచ్చాడు. ఇక మీ అందరికీ తెలుసు కచ్చులూరు పడవ సంఘటన. దీంట్లో దాదాపుగా 51 మంది చనిపోయారు. 39 మంది తెలంగాణ వాసులు, 12 మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తులు, 51 మంది చనిపోయారు. ఈ 12 మందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఎక్స్గ్రేషియా ఇచ్చిందో తెలుసా అండి? 10 లక్షలు ఇచ్చింది. 10 లక్షల రూపాయలని ఎక్స్గ్రేషియా అందించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇక మీకు ఇంకొక దురదృష్టకరమైనటువంటి సంఘటన నేను చెప్తున్నాను. తిరుపతి రూయా హాస్పిటల్లో ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయారని చెప్పేసి కలెక్టర్ గారు మే 11, 2021 కోవిడ్ లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో జరిగిందని చెప్పేసి అప్పుడు కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 8 మంది పరిస్థితి సీరియస్గా ఉందని. అయితే ప్రభుత్వం ఎంతమంది చనిపోయారో లెక్క చెప్పకపోతే పాపం బాధిత కుటుంబాల దరిద్రం ఏంటో తెలుసండి? హైకోర్టుకు వెళ్ళి ప్రభుత్వం మీద కేసు ఫైల్ చేసి ఎంతమంది బాధిత కుటుంబాలు చనిపోయారో చెప్పాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీస్తే అప్పుడు ప్రభుత్వము తాఫీగా కోర్టులోకి వచ్చి కాంట్రాక్టరు సరైన సమయంలో ఆక్సిజన్ సప్లై చేయలేకపోయాడండి, కాంట్రాక్టర్ మీద మేము విధమైనటువంటి కేసులు నమోదు చేశాము, ఇందులో ప్రభుత్వం యొక్క తప్పిదనం ఏం లేదు, అయినా కూడా ప్రభుత్వం బాధ్యత వహిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు విశాల హృదయంతో 23 మందికి ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తాను అని చెప్పింది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, ఆక్సిజన్ అందించకపోవటం కాంట్రాక్టర్ తప్పు, అలాంటి పనికిమాలినోడికి కాంట్రాక్ట్ ఇవ్వటం ప్రభుత్వం తప్పు. మరి 23 మంది మీ తప్పిదం వల్ల చనిపోతే 23 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, కానీ అభంశుబంధి లేనటువంటి వాళ్ళకు 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఎందుకు ఇచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఆయన మైక్ ముందుకు వస్తే నేనేదో 1 కోటి ఇచ్చానని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. మరి ఇక్కడ 23 కుటుంబాలు, చివరికి దరిద్రం ఏంటంటే వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారో, మా కుటుంబాలు ఎంతమంది చచ్చిపోయారో చెప్పరా అయ్యా అని ఏడుస్తుంటే న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసి ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి చివరికి హైకోర్టు జోక్యం చేసుకొని సీరియస్ అయితే అప్పుడు ప్రభుత్వం నిమ్మలంగా కోర్టు దగ్గరకు వచ్చి 23 మంది చనిపోయారండి అని చెప్పేసి చెప్పింది. మరి 23 మందికి 23 కోట్లు ఇవ్వాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు? నీ తప్పిదం వల్ల చనిపోయారు కదా, నీ చేతగాంతనం వల్ల, నీ అవినీతి వల్ల చనిపోయారు కదా. మరి నువ్వెట్లా 23 మందికి 2,30,00,000 ఇచ్చి చేతులు దులుపుకున్నావు? ఇక తర్వాత అన్నమయ్య డ్యామ్ బాధితులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారండి? మీరు ఎంత ఇచ్చారా? కనీసం అసలు మృతులు ఎంతమంది అని చెప్పేసి మీరు ఒక ప్రాథమిక నివేదికన్నా ఇచ్చారా? ఏ రోజులకు కూడా ఉందా? ఎంతమంది కాంపన్సేషన్ ఇచ్చావో చూసావా? నువ్వు ఒకసారి చెక్ చేసావా? ఏంటి నాకు అర్థం కావట్లా. ఏదో ఒక్క ఎల్జీ పాలిమర్స్కి మాత్రం ఎందుకు ఇచ్చారు ఈ ₹1 కోటి? జగన్మోహన్ రెడ్డి ఎల్జీ పాలిమర్స్కి ₹1 కోటి ఇవ్వటం వెనకాల మతలబ్ ఏంటి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఆయన అక్కడేదో కరోనాలో టైంలో మొత్తం లిక్కర్ అంతా కూడా బ్యాన్ చేసిన తర్వాత దొంగతనంగా లిక్కర్ కావాల్సినటువంటి ఆ బాటిల్స్ తయారు చేసేటువంటి ఆ స్పిరిట్ అక్కడ ఉందంట. అది దాన్ని తయారు చేసే క్రమంలో, అంటే దొడ్డిదారులు తయారు చేసే క్రమంలో గ్యాస్ లీక్ అయింది అని చెప్పి అప్పట్లో కొన్ని వార్తలు వచ్చేసాయి. అందువల్ల అక్కడ ఏదైతే విశాఖ ఎయిర్పోర్ట్లో వాళ్ళ ఎల్జీ పాలిమర్స్ వాళ్ళతోటి లాబింగ్ జరిపి వాళ్ళు ఏదో మరి
జగన్మోహన్ రెడ్డి గారి కూటమి అంటే ప్రభుత్వం తరపు నుంచి డబ్బులు ఇస్తే వాళ్ళు ఎంతో పెద్ద మొత్తంలో జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పిందంట. దానికి సంబంధించినటువంటి దొంగ సీక్రెట్లు బయటపడకుండా ఉండటం కోసం, ఆ టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి అక్షరాల ₹1,00,00,000 ఇచ్చాడు. నేను అంటుంది ఏంటంటే, మరి లారస్ ల్యాబ్ పరవాడాలు జరిగినటువంటి దాంట్లో 5 మంది చనిపోతే మరి వాళ్ళకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ₹25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చావు నువ్వు? ఈ ₹1,00,00,000 ఇవ్వాలి కదా, వాళ్ళ లెక్కనే కదా, వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకి సమానత్వం ఉండాలిగా. మరి ఎందుకు ₹1,00,00,000 ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఎల్జీ పాలిమర్స్కి మాత్రమే ₹1,00,00,000 ఇచ్చాడు, మిగిలిన వాళ్ళకి ఎవరికి ఇవ్వాల. ఇంకా జంగారెడ్డి కూడా నాటు సారా చనిపోయిన బాధితులకు అయితే కనీసం వాళ్ళు అసలు ప్రభుత్వం అయిన హత్యలను ఒప్పుకునే పని లేదు. అలాగే ఏలూరులో కలుషిత నీరుతో అతిసార వ్యాధులతో ఇవన్నీ మనం చెప్పాల్సి దలుచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల గురించి నేను మాట్లాడదలుచుకోవట్లే. కానీ ప్రభుత్వం కానీ లేకపోతే ప్రమాద శాస్త్ర జరిగినటువంటి సంఘటనలో ప్రతి సంఘటనలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపుగా 5 ఏళ్ల హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చనిపోయినటువంటి బాధితులు 870 మంది. అంటే ప్రభుత్వం 870 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే మన అన్న చిక్కటి చిరునవ్వుతోటి అన్న ఖర్చు పెట్టింది దాదాపు 80 కోట్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఈయన మళ్ళీ బయటకు వచ్చి ఏందిందో చెప్తుంటాడు, కాకమ్మ కబుర్లు, వంకాయ టెంకాయ మాటలన్నీ చెప్తుంటాడు. ఇవాళ విశాఖపట్నానికి ఆయన టైంలో ఉదూదు టైంలో లేకపోతే శ్రీకాకుళం తిత్లీ టైంలో ఆయన ఇచ్చిన ₹1,00,00,000 చెక్కుకు దిక్కే లేదు. నిన్న విజయవాడ వరదలకి పోనీ అదంటే మర్చిపోయారు అనుకున్నా, మొన్న విజయవాడ వరదలకి ఇస్తానన్న ₹1,00,00,000 దిక్కు లేదు. ఈయన వాడు అంటాడు తల్లికి కూడి పెట్టలేనాడు, పెనతల్లికి బంగారపు గాజులు చేపిస్తానని. ఇవాళ ఇవ్వాల్సిన వాటికి దిక్కు లేదు. కానీ ఇవాళ నీ పార్టీ ఆఫీసులో కోట్ల రూపాయల ఫండింగ్ ఉన్నది, దాన్ని ఖర్చు పెట్టే దిక్కు లేదు. కానీ రేపు అధికారం వస్తే, ప్రభుత్వంలోకి వస్తే అప్పుడంటే ఈ బాధితులందరినీ పిలిచి కోటి రూపాయలు చెక్కులు ఇస్తాడంట అని చెప్పే మాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్ని ఎంత పిచ్చోళ్ళని చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాలి, మరి లారస్ ల్యాబ్లో 25 లక్షలు ఎందుకు ఇచ్చావు? నువ్వు కూడా ₹1,00,00,000 ఇవ్వాలి కదా, 5గురికి 5 కోట్లు ఇవ్వాలి కదా. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఒకసారి మీడియా ముందు చెప్పాలి. ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం లోకేష్ వచ్చేటప్పుడు కావాలని రెచ్చగొట్టేసి, కావాలనే అతన్ని అదుపు తప్పే విధంగా మాట్లాడించి, తద్వారా వచ్చేటువంటి వాయిస్ని బయట జనాల్లో తీసుకెళ్లి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి శవాల మీద చిల్లర రాజకీయం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహం. ఇది